ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రతి దినము భయపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే ఉన్నారు. అంటే దేనికి భయపడుతున్నారు అంటే కరోనా అంటే భయపడుతున్నారు, ఒమ్రికాన్ అంటే భయపడుతున్నారు. క్రైస్తవులు చెప్పండి హల్లెలూయా. లేదా షేకింగ్ హ్యాండ్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. పక్కన దగ్గర కూర్చొని మాట్లాడాలంటే భయపడిపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది దేవునికి భయపడు నరులు ధన్యుడు అంటారు. మనం భయపడవలసింది పరిస్థితులను బట్టి కాదు, మనం భయపడాల్సింది బలహీనతలను బట్టి కాదు, మనం భయపడవలసింది రోగాలను బట్టి కాదు. కానీ దేనికి భయపడాలి అంటే దేవునికి భయపడు నరుడు ధన్యుడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో భయాన్ని గురించి 365 సార్లు రాయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇన్ హోలీ బైబిల్ రిటన్ బై ఏంటంటే 365 అంటే ఫర్ డే ఎవ్రీ డే డోంట్ ఫియర్ గాడ్ ఇట్ హస్. దేవుని స్తోత్రం చెప్పండి. డోంట్ ఫియర్, ఐ విల్ విత్ యు, నేను నీతో కూడా ఉన్నాను, భయపడకో అని చెప్పేసి దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు రోజు దేవుడు చెబుతున్నాడు, బేటా భయపడకు అని దేవుడు మనతో చెబుతున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మర్చిపోతుంటాం. మనం ఏం చేస్తుంటామంటే కాని దానికి అయిన దానికి మనం భయపడిపోతాం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనము దేని విషయంలో భయపడకూడదు. మనకున్న అప్పులను బట్టి భయపడకూడదు, మనకున్న శ్రమలను బట్టి భయపడకూడదు, మనకు వస్తున్న అవమానాలు, నిందలు, వ్యతిరేకతను బట్టి మనం భయపడకూడదు, లేకపోతే మన ఇంట్లో ఉన్న కరువు సమస్యను బట్టి భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ప్రతి రోజు అభయం ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రామిస్ ఏమంటున్నాడు? నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రజలు ఏమైపోయారు? ఈ గొర్రెల కాపరులు అంటే దేవుడు వర్తమానం భయపడుతున్న వాళ్ళ దగ్గరికి భయపడవద్దు అని పంపిస్తే వాళ్ళు ఏమైపోతున్నారంట, ఆ భయపడవద్దు అని చెప్పడానికి వచ్చిన దేవదూతలను చూసి వాళ్ళు మరీ మిక్కిలి ఎక్కువగా భయపడ్డారంట. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే భయపడుట వలన ఏమొస్తుందంట? ఉరి వస్తుంది అని ఉంటుంది. దేవుని బిడ్డలుగా మనం ఏం కాకూడదు? భయపడేవారు ఏమవుతారు? దేవుడు అంటున్నాడు కదా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో గుండములలో పాలు పొందుదురు. ఇది రెండవ మాట. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి హల్లెలూయా. అంటే మొట్టమొదటికి ఏమంటుంది అట్లా నాన్న? ఏమంటుంది? ఫస్ట్ పిరికివారు. పిరికితనాన్ని దేవుడు మనకి ఇయ్యలేదు. పిరికివారు దేవునికి అసహ్యులు, పిరికివారు దేవుని రాజ్యానికి పోరు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నేను చాలా సార్లు మీతో చెప్తాను, మా ఊర్లో నేను భయపడ్డారు. దేవుడు మనకు భయాన్ని ఇవ్వలేదు, దేవుడు మనకు పిరికితనాన్ని ఇవ్వలేదు. భయపడే వాళ్ళని ఏమంటారు? పిరికోడు అంటారా? దేవుని స్తోత్రం చెప్పండి. చిత్తూరు జిల్లాలో ఏమంటారు అంటే, చిత్తూరు అనంతపురం జిల్లాలో చచ్చిపుచ్చాడు, చచ్చిపుచ్చుగాడు నీడాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే ఒకటి పిరికోడు అని అర్థం. ఈడొట్టి చచ్చిపుచ్చుగాడంటే పిరికోడు అని అర్థం. అలాగే కొన్ని ఏరియాలో కొన్ని రకాలుగా ఉంటాయి కదా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి హల్లెలూయా.
ఇక్కడ పిరికివారు పరలోక రాజ్యానికి వారు రారు. దేవుని నమ్ముకున్నందుకు, దేవునిని ఆరాధిస్తున్నందుకు, దేవుని నామములో రక్షణ బాప్తిజం తీసుకున్నందుకు, దేవుని సన్నిధికి నేను వద్దంటే, నిన్ను ఆపుతే, నిన్ను ఆటంకపరిస్తే, నువ్వు వెళ్తే అంటే అది అన్నీ కాదు, యేసు కావాలి. ఏం కావాలి? ఏదేమైనా నాకు యేసే కావాలి. కావాలంట నువ్వేం వాళ్ళు కావాలంటున్నావేంటి? ప్రైస్లో చెప్పండి. రావద్దు అంటున్నారు అంటున్నావేంటి? దేవుడు అంటున్నాడు, భయమును తిరుగుతానని దేవుడు ఇవ్వలా. అందుకనే తిమోతి పత్రికలో అంటాడు ఆ మాట. 2 తిమోతి 1:7, సెకండ్ తిమోతి 1:7. మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను దేవుని స్తోత్రం చెప్పండి. ఏమి ఇచ్చాడంటే దేవుడు ఏమి ఇచ్చాడంట? పవర్. దాన్ని ఏమంటారు? ఎగ్జాంపుల్ ఏమంటారు దాన్ని? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పవర్ ఇచ్చాడంట, శక్తిని. ఏంటంట అంటే పవర్ అంటే శక్తిని, ప్రేమను అంటే పవర్ను, లవ్ని ఇచ్చాడంట. అంత మాత్రమే కాదు, మనకేమి ఇచ్చాడంట? ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను. అంటే దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ కంట్రోల్. అంటే మనం కంట్రోల్ చేసుకునే దాన్ని ఇచ్చాడంట. దేవుడు మనకి ఇయ్యలేదు కానీ సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనలో ఏముండకూడదు? భయం ఉంటుంది. భయపడటం వలన గురి వస్తుంది. భయపడేవారు ఎక్కడికి పోరంట? దేవుని రాజ్యానికి చేరకపోరు. అందుకని దేవుడు అంటాడు, మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి, మీరు నన్ను ఆరాధిస్తూ నా బిడ్డలుగా ఉన్నారు కాబట్టి మీరేం చేయాలి? మీలో ఉన్న భయాన్ని తీసేసుకోవాలి. క్రిస్మస్ అంటే దేవుడు దానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న భయాన్ని తీసివేసి ధైర్యాన్ని నింపటమే క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రెల కాపరు అప్పుడు వరకు భయపడ్డారు. ఎప్పుడైతే దేవదూత వచ్చి చెప్పిందో వాళ్ళలో ఉన్న భయం పోయింది. వాళ్ళు ఏం చేశారంటే భయపోయినాక ఏమొచ్చారంటే వాళ్ళు మంచిగా ధైర్యం వచ్చి పాటలు పాడుకుంటూ దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి వారు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే భయం పోతే ఏమొస్తుంది? భయాన్ని ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తే ఏమంటుంది? సంతోషం. సంతోషం వస్తే ఏమొస్తుంది? పాటలు కూడా పాడుతుంటారు. హల్లెలూయా. పాటలో సంతోషం వస్తే అదొక అట్మాస్ఫియర్ ఉంటుంది. పాటలు పాడుతుంటాం, ఏదేదో ఎంజాయ్ చేస్తుంటాం. ఖుషిగా ఉంటే ఎవరైనా అడగకుండా తక్కువ ఇచ్చేస్తాం ఏదన్నా. ప్రైస్లో చెప్పండి. అందుకనే భయాన్ని తీసి క్రిస్మస్ అంటే ఏంటంటే ధైర్యము ఒకటి. 2 క్రిస్మస్ అంటే ఆయన అంటే ఆనందించటం. అందుకని ఇందాక ఆనందించే సమయం అంటే క్రిస్మస్ అంటే రెండోదిగా ఒకటి ధైర్యం నా వినాలి, రెండోదిగా ఆనందం. ఇప్పుడు వరకు నీ జీవితంలో ఆనందాన్ని కోల్పోయావా? ఇప్పుడు వరకు నీ జీవితంలో సమస్యలతో, అప్పులతో, లేకపోతే రకరకాలుగా ఎప్పుడు చూసినా గమ్ముగా ఏదో దిక్కుతోసనే ఒక మానసికంగా కృషి అయిపోయావా? కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ రోజున నేను నీకు ఏమిస్తున్నాను? ఆనందాన్ని, జాయిన్ ఇస్తున్నాను. అందుకని క్రిస్మస్ డెఫినేషన్ మొట్టమొదటిగా ధైర్యము, రెండోదిగా ఆనందం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడోదిగా మనం చదువుకున్నప్పుడు వారు పాటలు పాడుతూ ఎక్కడికి వచ్చారంటే వారు యేసయ్య ఉన్న స్థలం దగ్గరికి వచ్చారు. ఎక్కడున్నాడు యేసయ్య? అప్పుడు ఎక్కడున్నాడు? ఉండబెట్టాడు. ఆల్రెడీ డెలివరీ అయితే ఆ పశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి అక్కడ ఉంది కదా. చదవండి అక్కడ 7వ వచనం, 5, 6, 7 చదవండి. 2వ అధ్యాయం
లూకా సువార్త 2. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిసూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టుబడి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో దేవుని స్తోత్రం హల్లెలూయా పెట్టారు. పశువుల ఆకలో ఎక్కడంట తొట్టిలో. అంటే మరి తొట్టి ఏంటి అంటే పశువులకు నీళ్లు దాపడానికి అక్కడ కుర్తులు అన్ని అవి ఉంటాయి కదా, ఆ తొట్టిలో దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే ఎక్కడ లేదంట స్థలము, ఎక్కడ లేదంట సత్రంలో కూడా లేదంట. సత్రం అంటే ఏంది? షెల్టర్స్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ బస్ స్టాండ్ ఉంది కదా, చూసారా? నేను కొంతమంది విషయాల్లో అందుకని ఇక్కడ దేవుడు ఏం చేశాడంట, ఆ సత్రంలో కూడా ఖాళీ లేదు, ఇల్లు తిరిగారు, ఎవరు డోర్ చేయలేదు. చివరకు బస్ స్టాండ్ లోకి వెళ్ళారు, సత్రాల్లోకి, దాని సత్రశాల అంటారు అప్పట్లో. కాబట్టి ఆ సత్రాల్లోకి వెళ్ళారు, ఎక్కడ కూడా స్థలం లేదో. చివరికంట ఊరి చివరి నుండి అప్పుడు పశువులు కొట్టారు కొద్దిగా, ఊరి చివరిన పొలాల్లో ఆ కోత ఉంటే ఊరు తలుపు దిగిపోతే నొప్పులతో పడుతుంటే ఆ పశువులు పాకలు కొట్టాల కాడికి వెళ్ళి ఆ కానుకలు చేసి ఆ కింద ఉన్న బిడ్డను ఆ గలీజు ఉంటుంది కాబట్టి ఆ తొట్టిలో పండు పెట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకని ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దాకా వారు సంతోషంతో పాటలు పాడుకుంటూ వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే క్రిస్మస్ అంటే మొట్టమొదటిగా ధైర్యం ఏమిస్తుంది అంటే మనసుకి ఆనందం చేసిందంటే ఈ గొర్రెల కాపర్ని ఏ వ్యక్తి ద్వారా ఆనందం పొందుకున్నాడో ఆ వ్యక్తిని వారు చూడటానికి, ఎందుకంటే చెప్పింది కదా పలానా చోట ఉన్నాడంటే దేవదూతలు చెప్పింది కదా, అక్కడికి వాళ్ళు వచ్చినాక వాళ్ళు బాలయేసును అంటే ప్రభువుని వారు చూసి సాగిలపడి వాళ్ళందరూ అంటే ప్రభువుని బరులు పెట్టిన చోటు చుట్టూరు వాళ్ళు అంటే కుర్మలు అంటారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అదే కానీ నువ్వు చెప్పింది కాదు, కుర్మ అంటారు దాన్ని, కరెక్ట్ కుర్మ అంటారు. నువ్వేం కుర్మ అదే పేరు అదేలే. వయసులో చెప్పండి హల్లెలూయా. వాళ్ళు పైన ఇట్లా బోరు ఇట్లా వేసుకొని తలపాకలాగా పెట్టుకొని ఇక వాళ్ళు గదిలో ఏదో ఇక వాళ్ళు చుట్టూరు యేసయ్యకు వాళ్ళు వచ్చిన విధంగా పాట పాడి ఆ యేసయ్యను వారు ఏం చేశారంట, మహిమపరిచారు, ఘనపరిచారు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి అప్పుడు దాకా అంతకు ముందు ఏముంది అక్కడ అంటే 2:13 చదవండి. ఇక్కడ 2:13 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునిని స్తోత్రము చేయిస్తూ. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే ఆ దేవదూతలు అంటే ఈ గొర్రెల కాపర్లకు ముందు అంటే వాళ్ళు రాకముందే దేవదూతలు ఏం చేస్తున్నాయి అంట, యేసయ్యను ఆరాధిస్తున్నాయి అంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే క్రిస్మస్ అంటే మూడోదిగా వర్షిప్ అన్నమాట, ఆరాధించడం. మరి ఎందుకు అంటే దేవదూతలు ఎక్కడ ఉంటాయి? వాస్తవానికి పరలోకంలో ఉంటాయి. మరి పరలోకంలో ఉన్న దేవదూతలు భూమి మీద కిందికి వచ్చి ఆరాధిస్తున్నాయి అంటే పరలోకంలో ఉన్న రారాజు యేసురాజు, ఆయన పరలోకానికి ది కింగ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యానికి రాజు అయిన ఆ జీసస్ ఎక్కడికి వచ్చాడట, నిన్ను నన్ను ప్రేమించి మనందరికి ధైర్యాన్ని ఇవ్వటానికి, మనందరికి ఆనందాన్ని పంచటానికి, మరి అంత మాత్రమే కాదు మనకి ఆరాధన నేర్పించటానికి ఆయన భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆ దేవదూతలు పరలోకంలో ఉన్న దేవదూతలు అక్కడ ఇంకెవరున్నారు? అసలు ఆయన ఇక్కడికి వచ్చాడు. రైతులు చెప్పండి. కాబట్టి దేవదూతలు ఏమైనాయి అంటే అక్కడ నుంచే ఆ రాజు దగ్గర రాజు కిందకి వచ్చాడు కాబట్టి కిందకాడికి వచ్చాడు. అదాపున్నారు చూద్దాం. దేవుని స్తోత్రం చెప్పారు రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని ఎవరు ఎమ్మెల్యే పోలీసులు
మరి ఎందుకు వస్తుందో ఆలోచిస్తున్నారు. ఏం రాకుండా పౌలిష్ వాళ్ళు ఎందుకు లోకానికి వచ్చారకే దేవదూతలు అనుకున్నాం. మనకి ఎక్కడేం పడదు. మన రాజు ఎక్కడ పోయాడు? భూలోకానికి వెళ్ళాడు. అక్కడ పోయి మనం ఆరాధించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనికి వెళ్తున్నాం, క్యారేజీ కట్టుకొని పోతాం, ఇంటికి వచ్చి తినొచ్చుగా. వాళ్ళు యేసయ్య ఆ తొట్టిలో పరుండు పెడితే దేవదూతలు అంట ఆరాధిస్తున్నారంట. దేవుని స్తోత్రం. ఆరాధిస్తూ ఏమంటున్నారు? భూమి మీద తనకిష్టులైన ప్రజలకు ఏందంటయ్యా సమాధానమును కలుగునుగా కంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవదూతలు ఆరాధించారు. అప్పుడు వారికి ఈ గొర్రెల కాపరులు నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వచ్చి వీరు కూడా ఆరాధించారు. అంటే నీవు నేను మనము కూడా ఈ రోజున క్రిస్మస్ అంటే ప్రభువుని ఆరాధించేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వచ్చి ఒట్టి కూర్చోటం కాదు. ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి, ఆరాధించాలి, గణపరచాలి, దేవుని కొరకు శక్తి కొరకు పాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు అంటాడు, ఆయన ఏమంటాడంటే కరిగిపోవటం అరిగిపోవటం నాకు ఇష్టం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. గొంతు విషయంలో ఒక సేవకు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక దైవజనుడు ఏమంటాడంటే తుప్పు పట్టి పోవుట కంటే అరిగిపోవుట నాకు ఇష్టం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అంటే వస్తువుని కొన్ని అట్లనే ఉంటే వస్తువులు ఐరన్ కానీ ఇంకేదన్నా సైకిల్ కానీ ఇంకేదన్నా ఏమైపోతాయి? ఉప్పు పట్టిపోతాయి. నీ గొంతు కూడా దేవుడి కోసం ఏం కావాలి? అరగాలి. మీకు సీక్రెట్ తెలుసా? పాడుతూ ఉంటేనే శృతి ఏమవుతుంది? లయబద్ధమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేయగలిగితే తెల్లవారుజాములు లేచి సన్నీళ్ళు స్నానం చేస్తూ పాటలు పాడాలి. దేవదూతలు ఆరాధించారు, మనుషులమైన మనం, ఆయన బిడ్డలమైన మనం ఆరాధించాలి. దేవుని స్తోత్రం. క్రిస్మస్ అంటే 3. ఒకటి క్రిస్మస్ అంటే ఏంటి? ధైర్యం. రెండో క్రిస్మస్ అంటే ఆనందం, జాయ్. మూడోది ఏంటంటే క్రిస్మస్ అంటే వర్షిప్. ప్రైజ్ ది లార్డ్. ఆరాధించడం. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.